చెరువులను కబ్జా నుండి విముక్తి చేస్తానంటున్న హైడ్రా బాస్ రంగనాథ్ ఇంటిపైనే ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ చెరువు బఫర్ జోన్ లో రంగనాథ్ ఇల్లు ఉందనే విమర్శలు వచ్చాయి. అయితే చెరువు కట్టకు 10 మీటర్లు దాటిన తరువాత ఉండే నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావని ఆయన అంటున్నారు. హైడ్రా కూల్చివేతలు, బఫర్ జోన్ వివాదాలపై రంగనాథ్ టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. రంగనాథ్ వర్షన్ ఏంటో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. అసలు మీ ఇల్లు మధురానగర్లో ఉన్న ఇల్లు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ కొంతమంది వెళ్ళి మ్యాప్లతో సహా వివరించారు. సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. అసలు ఏంటి అసలు ఆ వివాదం ఏంటి సార్? దీని మీద ఆల్రెడీ నేను నిన్న ప్రెస్ క్లారిటీ ఇచ్చానండి, క్లారిఫికేషన్ కూడా. మనందరికీ తెలిసి ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ అని యూసఫ్గూడలో ఒక పార్కు 2004 ఆ టైంలో ఇది ఆ పార్క్ వచ్చింది. అంతకుముందు అక్కడ ఒక చెరువు ఉండేది. కృష్ణకాంత్ పార్క్ ఉన్నట్టు ఆ ప్లేస్లోనే ఒక చెరువు ఉండింది. అది మనకి టోపోగ్రఫీ మన సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్లో కనబడుతుంటుంది. అది దాని తర్వాత పార్క్గా మార్చారు. అయితే దానికి దిగువ ప్రాంతం అంటే దాని నుంచి డౌన్ స్ట్రీమ్ వైపు ఒక అంటే ఆ చెరువు నిండితే కనుక దాని నిండిన నీరు అంతా కూడా ఇటు మధురానగర్ వైపు ఒక కాలువ ద్వారా వస్తుంటుంది. అంటే డౌన్ స్ట్రీమ్ వైపు మధురానగర్ ఉందన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఎఫ్టీఎల్ బఫర్ అంటే ఎక్కడ ఉంటాయి అసలు? ఒక చెరువు ఎక్కడ ఒక కట్ట పెట్టారనుకో, కట్ట తయారు చేశారు అంటే ఒక బండ్ తయారు చేశారనుకోండి, పైనుంచి వచ్చే నీళ్ళు ఆపడానికే కదా కట్ట అనేది అడ్డుకట్టలాగా ఉండేది బండ్ అనేది. అంటే దాని వాటర్ స్ప్రెడ్ చెరువుకి కట్ట వచ్చిన తర్వాతే దాని పైన అంతా నీళ్లు నిలుస్తాయి. అంటే ఎగువ ప్రాంతం అంతా నీళ్ళు నిలుస్తాయి. అంటే అప్ స్ట్రీమ్ సైడు ఏదైతే వాటర్ వచ్చేసి ఈ కట్ట ద్వారా ఆగిపోతున్నాయో ఆ చుట్టూ ఉన్న వాటర్ స్ప్రెడ్ ఏరియా అంతా కూడా దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, లేదా దానికి బఫర్గా అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ కట్ట కింద అంతా కట్ట దగ్గర జనరల్గా మనం ఏం చేస్తాం, ఈ కట్ట మైసమ్మ టెంపుల్స్ మనకి అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆ కట్ట కింద దిగువ ప్రాంతం అంటే దాని డౌన్ స్ట్రీమ్లో మధురానగర్ ఉంటుంది. యూసఫ్గూడ ఏదైతే ఆ చెరువు ఉన్నదో దానికి డౌన్ స్ట్రీమ్ వైపు, డౌన్ స్ట్రీమ్ కింద ఎప్పుడు కూడా ఎఫ్టీఎల్ బఫర్ ఉండదు. సో చెరువు కట్ట అనేది అది చాలా అంటే హాస్యాస్పదంగా ఉన్నది. సో అసలు ఈవెన్ 20 మీటర్ల దూరం ఉన్నా కానీ కూడా బఫర్లో రాదంటున్నాను నేను. అక్కడ 20 మీటర్లు, ఎందుకంటే దానికి బఫరు అనేది బఫర్ ఉండదు, ఎఫ్టీఎల్ ఉండదు. ఇది కట్టకి దిగువ ప్రాంతంలో ఉండాల్సినంత కూడా పైకే ఉంటుంది తప్ప కానీ కిందకు ఉండదు. 20 మీటర్లు ఎవడో నీళ్లు కట్టుకున్నా కానీ అతను నేను బఫరు అన్నా కూడా లేదనమాట. అంటే ఇప్పుడు అసలు మనం ఈ చర్చ అంతా ఏంది, లేని చెరువు, ఎప్పుడో కనుమరుగైన చెరువు, దానికి ఎప్పుడో కట్టినటువంటి ఒక కట్ట ఇప్పుడు ఏదైతే అది రోడ్డుగా ఉందో దానికి ఏదో మనకు దిగువ ప్రాంతం అంటే లేని దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో అసలు లేని ఎఫ్టీఎల్ గురించి మనం చర్చిస్తున్నాం అన్నమాట. ఎఫ్టీఎల్ బఫర్ అనమాట. ఇది చాలా అంటే వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎక్కడైనా ఉందా సార్? మీరు హైడ్రా కమిషనర్గా ఉన్నారు, శాటిలైట్ మ్యాప్స్ ఉంటాయి మీ డిపార్ట్మెంట్కి సంబంధించి, కానీ ఈ వివాదం వచ్చిన తర్వాత కనీసం మీరైనా అవునా అనే ఒక డౌట్తో మీరు మ్యాప్స్ వెనక్కి వెళ్ళి చూసిన సందర్భం ఏమైనా ఉందా? లేదు, మ్యాప్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగువ ప్రాంతంలో ఉన్నప్పుడు ఉండదు, దాని డిస్టెన్స్ తీసుకుని ఉంది. అండ్ ఇంకోటి చెరువు కట్టకి కింద ఒక 10 మీటర్ల దాకా మనకు ఆ కట్టకు ఆనుకొని 10 మీటర్ల దాకా ఓపెన్ స్పేస్ పెడతారనమాట. ఎందుకంటే ఆ కట్ట ఏమైనా రిపేర్స్ వచ్చిందనుకోండి, అది కూడా బండ్ హైట్ బట్టి ఉంటుంది. సమ్ 3.4 మీటర్స్ అయితే కనుక, లోపల అయితే కనుక 5 మీటర్స్ విడ్త్ ఉంచాలి. అంటే ఇప్పుడు చెరువు కట్టకి ఏమైనా రిపేర్స్ వచ్చాయనుకోండి, రిపేర్స్ వస్తే కనుక చెరువు కట్టకి అక్కడ వెహికులర్ మూవ్మెంట్ తిరగడానికి అంటే వాహనాలు తిరగడానికి కోసం అక్కడ కొంత ఒక 10 మీటర్లు వెడల్పు పెడతారు. అది బఫర్ కాదు, అది వాహనాలు తిరగడానికి ఒక రోడ్డు వేస్తారు. ఎవరు సపోజ్ కట్ట బ్రీచ్ అయింది అనుకోండి, చెరువు కట్ట బ్రీచ్ అయితే కనుక ఏమైనా మట్టి తరలించడం లేదా ఇంకేదైనా చేయడానికి రిపేర్స్ మెటీరియల్ సామాగ్రిని తరలించడానికి ఒక లారీ వెళ్ళటానికో దానికోసం 10 మీటర్లు బండెంబడి పెడతారు. అది అంతవరకే తప్ప కానీ బఫరు ఎఫ్టీఎల్ అనేది ఫస్ట్ దిగువ ప్రాంతంలో ఉండదు. నెక్స్ట్ అది ఏది అసలు మా ఇల్లు అనేది దిగువ ప్రాంతంలో ఒక దాదాపు 300 మా నాన్నగారు కట్టింది కూడా ఎప్పుడో 1980లో కట్టారు. ఆ ఇంట్లోనే మా ఫాదర్ తోటి మేమంతా ఉంటున్నాం, ఇప్పటికి 44 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. సో అది అక్కడ అసలు బఫరు ఎఫ్టీఎల్ అనేది ఉత్పన్నమే కాదనమాట. లేని దాని గురించి ఇదంతా సోషల్ మీడియాలో సరే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళతోటి చేస్తూ ఉంటారు కాబట్టి, సో దాన్ని సోషల్ మీడియాలో అది కొంత ఇది ఇట్లా ఏదో అబద్ధాన్ని కూడా 4 సార్లు అబద్ధం చేస్తే నిజమని నమ్ముతారనే దాంతో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి ప్రభాకర్, టీవీ9.